40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టీ కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే? ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4000 కాడికి వేసుకున్న 1600 కోట్లు. మరి 1600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది? ఎవడు తిన్నాడు? ఈ పైసలు ఎవరి జేబులకు పోయింది? మరి ఎట్లా చూపించింది 1600 కోట్ల బొగ్గు ఉన్నదని? ఈ కార్మికులు రేపు నేను ఈ అఫీషియల్ డౌన్లోడ్ చేసి కూడా ఇస్తా మీకు, మీరు తీసుకోండి. నేను ఈ పేపర్ కూడా ఇస్తా. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినామని దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, కోల్ సెస్ కట్టి, డివిడెండ్ కట్టి, డిఎంఎఫ్టీ కట్టి ఎవరిని కొంప ముంచుతున్నారు? ఎటువైంది మరి 1600 కోట్ల బొగ్గు? ఒక్క బొగ్గు ముక్కనన్నా దొరుకుతుంది ఆడపోతే? బొగ్గు ముక్క దాచుకునేదా బంగారమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్దగా ఉండాలి లాట్లు. మరి ఆ బొగ్గు ఏమైంది? ఇది ఈరోజు టీజీబీకేఎస్ ప్రశ్నించాలి. ఏమైంది? ఆ 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద ఉన్నదని నేను బాయి వైజ్ చెప్పిన మీకు. మరి బొగ్గు ఉన్నదా లేదా? ఎక్కడుంది బొగ్గు? ఏమైంది? ఎవడమ్ముకున్నాడు? మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కడుతురి? అసలు తీసిండ్రా తీయలేదా? తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా? తీయకుండానే తీసినట్టు చూపించిండ్రా? లేదు ఇది ఎవరికైనా అమ్ముకున్నారా? మరి 1600 కోట్లు ఎవరి జేబులకు వాయే? తీయని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? అంటే తీసినట్టున్నారు. తీస్తే మరి ఏమైంది బొగ్గు? మరి ఎవరికి అమ్ముకున్నారు? సీక్రెట్గా అమ్ముకున్నారా? సాట్కి అమ్ముకున్నారా? ఈ 1600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తి తీయాల్సిన అవసరం ఉంది.